నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పేరుకు తగ్గట్టే రావణుల్లా మారిన ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ చాలామంది మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అబ్బో ఒకటి కాదులే, మనోడి చిట్ట చాలా పెద్దది ఉన్నదంటున్నది సోషల్ మీడియా. మతాల మధ్య చిచ్చు పెట్టడం, అశాంతికి ప్రయత్నించడం, అలాగే యూట్యూబర్ ముసుగులో ఇష్టం వచ్చినట్లు తిట్టడం, ఇలా అనేక కేసులు నమోదయ్యాయి రావణ్పై. అయితే తాజాగా రావణ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులకు షాక్ కొట్టినంత పనైందట. అసలు రావణ్ వెనుక ఉన్నది ఎవరు? రావణ్ అకౌంట్లోకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? దేశద్రోహం కేసులో రావణ్కు అతిపెద్ద శిక్ష తప్పదా? మరి ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశం. ఇక రావణ పని అయిపోయిందని కొంతమంది, ఏదో కక్ష సాధింపని కొంతమంది. అసలు నిజమేంటి? రావణ కేసుల వివరాల్లోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా మరో కేసు నమోదైంది రావణపై. నూజివీడులో రావణపై పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు కూడా అందింది. ఇప్పటికే కేసులతో సతమతం అవుతుంటే ఇంకొక కేసు కూడా పడిందట. ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ నాయకులు ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం వ్యక్తిగత దూషణలకే పరిమితం కాకుండా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ద్వేషభావాన్ని, వ్యతిరేకతను రెచ్చగొట్టేలా జోసెఫ్ రావణ్ కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మరి సమాజంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించేలా, ప్రజలను తప్పుతో పట్టించేలా వ్యవహరిస్తున్న సదరు యూట్యూబర్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి జనసేన నాయకులు నూజివీడు పోలీసులను కోరారు. మరి ఈ మేరకు పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందచేసి నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ప్రశ్న రావణ్ నివాసంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వరుసగా రెండో రోజు విస్తృత సోదాన్ని నిర్వహించారు. గన్నవరం పోలీసుల ప్రత్యేక బృందం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని నరేంద్రనగర్ కాలనీలో ఉన్న రావణ్ ఫ్లాట్కి చేరుకుని తనిఖీలు చేపట్టారు. మరి 2 రోజుల పాటు జరిగిన తనిఖీల్లో భాగంగా పోలీసులు కొన్ని కీలక దస్త్రాలు, అలాగే రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారట. మరి ఈ ప్రక్రియ అంతటా పారదర్శకత కోసం పోలీసులు ఇంటి తనిఖీలను మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా వీడియో రికార్డింగ్ కూడా చేశారట. మరి ఈ తనిఖీల సమయంలో దర్యాప్తు బృందం రావణ్ భార్యను సుదీర్ఘంగా ప్రశ్నించి కేసులకు సంబంధించిన పలు కీలక వివరాలను సేకరించింది. పలు డాక్యుమెంట్లను స్వాధీనం కూడా చేసుకున్నారు. ఇక ఆ వివరాలన్నింటినీ అధికారులు తమ ల్యాప్టాప్లో భద్రపరిచారు కూడా. ఇక దర్యాప్తులో భాగంగా సేకరించిన సమాచారానికి సంబంధించి పలు పత్రాలపై రావణ్ భార్య సంతకాలను కూడా తీసుకున్నారు. మరి స్థానిక అమీన్పూర్ పోలీసులు గట్టి బందోబస్తు నడుమ సాగిన ఈ సోదాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. అయితే ప్రశ్న రావణ్ కస్టడీ పిటిషన్లో పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెడుతున్నారు. భారత ప్రభుత్వంపై సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియోలు రూపొందించారని, దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై తీవ్ర అభియోగాలు మోపారు. అదేవిధంగా నిషేధిత ఉగ్రవాద సంస్థలు, నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా రెచ్చగొట్టే విధంగా కంటెంట్ క్రియేట్ చేసి వదిలారని ఆరోపిస్తున్నారు. మరి మరోవైపు విద్వేషపూరిత కంటెంట్ వెనుక సహకరించిన వారిని గుర్తించే ప్రయత్నం కూడా ముమ్మరం చేశారు. దీని వెనుక రావణ్ మాత్రమే లేడని, అలాగే దేశ వ్యతిరేక శక్తులతో కలిసి రావణ్ ఇవన్నీ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. రావణ్ అకౌంట్లోకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, రావణ్ వెనుక ఎవరున్నారు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఈ దేశంలో పుట్టి, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం గాలి పీల్చుతూ, ఈ దేశంపైనే కక్ష పెంచుకున్న రావణ్ లాంటి వారిని ఊరికే వదిలిపెట్టేది లేదని చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కులమతాల చిచ్చుపెట్టి దేశంలో అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్న రావణ్ లాంటి వాళ్ళకి దేశద్రోహం కేసు కింద ఉరిశిక్ష కూడా విధించాలని డిమాండ్లు చేస్తున్నారు. అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చే విషయాలపైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. దేశద్రోహం కేసులో కనుక రావణ్ మీద వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే బహుశా ఉరిశిక్ష తప్పకపోవచ్చని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అయితే దేశద్రోహం కేసు నమోదైన ఏపీ వ్యాప్తంగా జనసేన శ్రేణులు కేసులు పడుతున్నా, ఒక జైలు నుంచి ఇంకో జైలుకు తిరుగుతున్నా ఏం చూసుకునో తెలియదు కానీ రావణ్ యాటిట్యూడ్ మాత్రం అస్సలు తగ్గటం లేదు. పిడికిలు బిగించి చూపించడం లాంటి రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు రావణ్. తానేదో దేశం కోసం పోరాడిన వీరులాగా ప్రవర్తిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్. మరి దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టేలా మావోయిస్టులకు సపోర్టు చేస్తూ దేశద్రోహం కేసు పడినా ఇంకా పొగరు అస్సలు తగ్గలేదు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.